ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 61వ రోజు న్యూ ఎనర్జీ గ్రహాంతర వాసులు మన గత కోణాలు. మనం ఇప్పుడు ఎవరినైతే గ్రహాంతర వాసులు అనుకుంటున్నామో అవి మనము శూన్యంలో సృష్టిస్తున్నప్పటి మన గత కోణాలు మాత్రమే. అంటే గతంలో మనము ఏ అజ్ఞాన దశలో విశ్వాసాల్లో తిరుగుతూ ద్వంద్వత్వాన్ని అనుసరిస్తూ ఉండినామో ఆ దశలో ఉన్నారు ఆ గ్రహాంతర వాసులు. కనుకనే వాళ్ళను మన గత కోణాలుగా వర్ణిస్తాడు టోబియాస్. ఆకాశంలో మనకు కనబడే నక్షత్రాల్లో ఎక్కువగా ఏమీ లేదట. మనకు తలెత్తితే కనబడుతుంది భౌతిక విశ్వపు పరిధి పరిమితమైన మాత్రమేనట. మన ఇంట్లో ఒక గదిలో మనం నిలబడితే మనకు ఆ గదే కనబడుతుంది తప్ప మిగిలిన గదులు కనబడవు. ఎందుకంటే ఆ క్షణంలో మనం ఒక గదిలో ఉన్నాం. మిగిలిన గదుల్లో పనులేవో జరుగుతుంటే కానీ వాటి ఎరుక మనకు ఉండదు. ఆ పనులు మనకు కనపడవు, వినపడవు. మనము విశ్వాన్ని చూసే విషయంలో ఇదే జరుగుతుంది. ఎన్నో గదులు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయట. తలెత్తితే కనబడే నక్షత్రాల్లో పెద్దగా ఏమీ లేదట. జీవజాతిగా చెప్పుకోవడానికి ఎక్కువ ఏమీ లేదట. ఎనర్జీ మాత్రం ఎక్కువగా ఉందట. మనం ఇప్పుడున్న స్థితి నుంచి చూడలేనివి, వినలేనివి ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి విశ్వంలో. మనలో కొందరు ఇతర డైమెన్షన్లు గుర్తించడం మొదలు పెడుతున్నారు. ఒకే విశ్వంలో ఉన్న ఈ డైమెన్షన్లు అన్నీ ఒకే చూరు కింద విడివిడిగా ఉన్న గదుల లాంటివి. అప్పుడప్పుడు అసాధారణమైన ఎనర్జీలో ఉన్నప్పుడు మనం వేరే గదిలోకి చూడడం తటస్థిస్తుంది. లేదా వేరే గది నుంచి అనుకోకుండా మనం ఉన్న గదిలోకి డైమెన్షన్లోకి అక్కడి వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి గ్రహాంతరవాసిగా మనకు కనబడతాడు కానీ నిజానికి ఆ వ్యక్తి గతంలోని మనమే. హీలింగ్ పని ఎంతో జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి మన గతానికి మనం సమాంతరంగా వచ్చి ఉన్నాము. మన మున్నది ఒక గదిలో అయినా ఇతర గదులను కూడా హీల్ చేస్తున్నాము. మనకంటే తెలివి గలవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు గ్రహాంతర వాసుల్లో ఉన్నారా అని అడిగితే లేరంటాడు టోబియాస్. ఆ గ్రహాంతర వాసులు మన గత కోణాలేనట. అటువంటప్పుడు వాళ్ళు మనకంటే తెలివివంతులు, శక్తివంతులు ఎలా అవుతారు? మన గతంలో భాగమైన ఆ కోణాలు మళ్ళీ మన ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద మన గత జన్మ కోణాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే విశ్వంలో కూడా మన గత కోణాలు ఉన్నాయి. ఎక్కువ లోతులకి పోకుండా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రహాంతర వాసులు మన గత జన్మ కోణాలు ఒక్కోసారి అనుకోకుండా మన డైమెన్షన్లోకి వచ్చినప్పుడు మన కంట పడుతుంటారు. మనము అవృత్తిని పూర్తి చేసుకున్నామన్న విషయం మనకు తెలుసుకోవడం ముఖ్యం. అంటే అగ్నిగోడ దాటి మనం ఏ ద్వంద్వత్వంలోకి వచ్చి పడ్డామో దానికి 100% తెలుసుకునేసిన చివరి దశకు వచ్చామన్నమాట. ఈ ద్వంద్వత్వంలో మనం ఏ పరిధికి చెందిన ఒక సరికొత్త డైమెన్షన్ ఇప్పుడు మనం న్యూ ఎనర్జీగా సృష్టించాము. దానిలోకి వెళ్ళబోతున్నాం. మన శక్తిని, అధికారాన్ని ఏ ఇతర జీవికి, ఏ గ్రహాంతరవాసికి ఇవ్వద్దంటున్నాడు టోబియాస్. ఈ గ్రహాంతర జీవులు మనకంటే అద్భుతమైన వాళ్ళలాగా, బుద్ధి జీవుల్లాగా మన ముందు కనబడాలని ప్రయత్నిస్తుంటారట. వాళ్లే మన తల్లిదండ్రులైనట్లుగా వాళ్ళ నుంచే మన జీవజాతికి బీజం ఏర్పడిందని చెప్పాలని చూస్తారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ వాళ్లే చాలా అద్భుతమైన జీవులని, జ్ఞానమంతా వాళ్ళ చేతుల్లో ఉన్నదని అనుకోవద్దు అంటాడు టోబియాస్. మనం ఇతరుల గురించి గొప్పగా అనుకుంటూ మన గురించి తక్కువగా అనుకున్నప్పుడు మన నుండి ఎనర్జీ వాళ్ళకు వెళుతుంది. అలా పంపవద్దంటున్నాడు. కొన్ని దశల్లో కొన్ని రకాల వాస్తవాల గురించి తెలుసుకోకుండా ఉండటం, పట్టించుకోకుండా ఉండటం మంచిది. మాస్టర్స్ ఇక్కడ టోబియాస్ చెప్పినట్లుగా మనము ఇతరుల గురించి గొప్పగా అనుకుంటూ మన గురించి తక్కువగా అనుకుంటున్నప్పుడు మన నుండి ఎనర్జీ వాళ్ళకు వెళుతుంది. అలా పంపవద్దంటున్నాడు. నిజంగా చెప్పాలంటేనండి స్వాధ్యాయ పర్వంలో కూడా అర్థం కాని కూడా చాలా ఉంటూ ఉంటుంది. ఒక పక్కన ఒక వ్యక్తి ప్రతిభ కనపరిచినప్పుడు ప్రశంసిస్తే
ఆ ప్రశంస అనే వెల్లువ తిరిగి మనకే వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడేమో ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, పంపవద్దంటున్నారు. ఇది ఏం చెయ్యాలి అనే ఒక తికమక కూడా ఉంటుందండి. అసలు ఈ మధ్య నన్ను ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళలో ఇన్ని వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం, అంత గజిబిజిగా ఉంది అంటున్నారు. ఇదే గనక ఒక గొప్ప జ్ఞానిని అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఏం చూడక ఏం చేయకు, నువ్వు ఇంకా స్థాయికి రాలేదు అంటారు. స్థాయి స్థితి అనేది ఎప్పుడు రావటం పోవటం అనేది ఎక్కడా ఉండదండి. పుట్టిన పసిబిడ్డ పుట్టంగానే తల్లి దగ్గరికి పాల కోసం వెతుక్కుంటాడు. అంటే ఏం చెప్పాలి మనము? సో అండి, ఇక్కడ మనం ఒకటి అనుకుంటే సరిపోతుందండి. నా ఎనర్జీ ఎవ్వరూ దొంగిలించలేరు, ఎవ్వరికి నా అనుమతి లేనిదే వెళ్ళదనుకోండి. ఎందుకంటే కొన్ని విషయాల వల్ల కొంతమంది గందరగోళం పడుతున్నారు కాబట్టి ఈ ఒక్క వర్డ్ మనం రిలీజ్ చేస్తే, మనము వాళ్ళని అలా అనుకుంటేనే అలా అవుతుందంటే, మనం ఇలా అనుకుంటే ఎందుకు ఎనర్జీ వెళ్తుంది? వెళ్ళదు కదా. సో అండి, ఇక్కడ చెప్పినట్లుగా అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఒకటి నచ్చుతుందండి, ఒకళ్ళు చెప్తారు, అది చాలా నచ్చి హృదయపూర్వకంగా వాళ్ళని మనం అభినందిస్తాము. అది అభినందించినప్పుడు అవతలి వాళ్ళు ఆనందపడతారు, మనకి ఒక ఆనందమే కలుగుతుంది. ఎందుకంటే మనం హార్ట్ఫుల్గా వాళ్ళని అభినందించాం కాబట్టి. ఈ ఆనందం అనే ఎనర్జీ ఇరువురు పంచుకోవటము జరుగుతుంది. కాబట్టి దీనికి అంత భయపడవలసిన అవసరం కూడా ఏమీ లేదని నాకు అనిపిస్తున్నదండి. అయితే ఎప్పుడు కూడా జస్ట్ అంతవరకే. నా అనుభవంలో కూడా టొబేస్ చెప్పిన దానికి సరి చూసుకుంటే ఆయన చెప్పింది తప్పు అని అనటానికి కూడా లేదు. నిజంగా ఎవరిని కూడా అతిగా నమ్మకూడదండి, అతిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరి దగ్గర నుండి కూడా. వాళ్ళ జ్ఞానాన్ని మాత్రం అభినందించాలి, అది హార్ట్ఫుల్గా తీసుకోవాలి, దాన్ని ప్రశంసించాలి, అంతవరకే. ఆ వ్యక్తుల్ని మాత్రం ఎప్పుడు కూడా మనము మనకన్నా గొప్పవాళ్ళుగా మాత్రం తీసుకోకూడదు. వాళ్ళ నుండి వచ్చిన జ్ఞానాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. వ్యక్తులు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారా అవరా అంటే, ఇప్పుడు టంగుటూరి వీరేశలింగం గారు, అలానే ఉక్కు మనిషి అంటారు, ఆయన పెద్ద విగ్రహం కూడా ఇక్కడ గుజరాత్లో పెట్టించారండి. వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళ అంటే గొప్పవాళ్ళు కాదా అండి? సో అండి, గొప్పవాళ్ళు అంటే వాళ్ళని మనం ఎంతవరకు అంటామో, నిజంగా ఈయన ఇంత గొప్ప పని చేశారు, ఆయన పటేల్ అంత గొప్ప పని చేశారు, ఇంతవరకు ఒక ఆనందం. సో నిజంగా మన ఎనర్జీ ఇలాంటి గొప్ప వాళ్ళకి వెళుతుంది అంటే అది గొప్పతనమే పంచుకోబడుతుంది. సో టొబేస్ ఏం చెప్తున్నారంటే, మనల్ని మాత్రం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎవరి వర్క్ వాళ్ళదండి. కొంతమంది అడుగుతున్నారు, నేను ఎంతో చేయాలని తపన పడుతున్నాను, ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అంటున్నారు. అసలు ఇది చాలా తప్పు అభిప్రాయం అండి. అదే ఇప్పుడు టొబేస్ చెప్పింది. అందరినీ గొప్పగా అనేసుకుంటే మనమే తక్కువైపోతాం. అందరి వినటము, అందరి ఆస్వాదించటము అది ఇంకా గొప్ప పని చెప్పాలంటే. మీరు చేస్తున్నది అదే. ఇప్పుడు చెప్పేవాళ్ళమండి ఇతరులు వినం, ఎందుకంటే మేమే గొప్ప కాబట్టి, చెప్తున్నది మేం కాబట్టి, మాకు చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరు కాబట్టి. సో చెప్తున్న వాళ్ళందరి వింటున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళండి. సో ఇది దయచేసి అలా తీసుకోవద్దు. నాకు వస్తున్న మెసేజ్లను బట్టి, ఫోన్ కాల్స్ని బట్టి, నేను ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, మీరు మీకు ఎప్పుడు గొప్పవాళ్ళే. ఒకళ్ళది వినటానికి మించిన గొప్పతనం ఇంకొకటి లేదు మాస్టర్. ఒకళ్ళు వినే ఓర్పు, సహనాలు ఎంతవరకు ఉన్నాయో మనకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు అందరి చూస్తూ అందరి వింటున్నారంటే మీకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరేమోనండి. ఎనర్జీ దొంగలు. మనము అభివృద్ధి పూర్తి చేసుకుంటున్న దశలో ఉన్నాము. ఈ సమయంలో మన గతంలో నుంచి కోణాలు వచ్చి మన ముందు నిలబడి మనల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు. తామే తెలివిగల వాళ్ళమంటూ మనల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళకు శక్తిని ఇవ్వవద్దంటున్నాడు టొబేస్. అర్థమైంది కదండి ఇప్పుడు మనకి. వాళ్ళ గురించి మనం గొప్పగా అనుకొని ఆ దిశగా ఆలోచిస్తూ పోతే
మన ఆలోచన నుంచి వాళ్ళకి ఎనర్జీ వెళ్తుందట. నిజంగా మాస్టర్స్, నా అనుభవంలో కూడా ఇదేనండి. ఒక చిన్న పని వాళ్ళు చేసినా నేను వాళ్ళలో లోపం ఉన్నా కూడా దాన్ని కాకుండా ప్రశంసిస్తాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక్క మంచి గుణము ఎలిబ్రేట్ అయ్యి వాళ్ళలో ఉన్న దుర్గుణము అగాధంలోకి వెళ్ళిపోతుందని. కానీ వాళ్ళు అలాగా రిసీవ్ చేసుకోకుండా నానెత్తినే చేతులు పెట్టేటట్టు అయిపోతూ ఉన్నారు. సో ఇక్కడ టోబియాస్ చెప్తున్నదంతా నిజమేమో కదండి. అందుకే వాళ్ళ గురించి గొప్పగా అనుకోవద్దని, పూజ్య భావాలు వాళ్ళ పట్ల పెంచుకోవద్దని టోబియాస్ చెప్తున్నాడు. నిజమే మాస్టర్స్, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇంకా నిజంగా అభిమానాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తులను బట్టి వ్యక్తపరచకూడదండి. నువ్వు చాలా చక్కటి కలెక్షన్ చేస్తున్నావు, నువ్వు చాలా చక్కగా తెలియచేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, ఓ నేను ఇలా చేయగలుగుతున్నానా, సో నేనే ఒక ఇండివిజువల్గా ఎంతో ఎదగగలను అనేసుకొని ఇండివిజువల్గా ఎదిగిపోతున్నాము అని ఫీల్ అయిపోతూ వాళ్ళ ఎనర్జీస్ని డౌన్ చేసేసుకుంటున్నారండి. సో ఈ వ్యక్తపరచడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. టోబియాస్ చెప్తున్నది మన ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తున్నాయి అంటే మనము వాళ్ళని హార్ట్ఫుల్గా అంటూ ఉంటాం కాబట్టి మేబీ వెళ్ళొచ్చు కదండి. అంటే వీళ్ళని ఎనర్జీ దొంగలుగా భావించవచ్చునన్నమాట. మాయ మాటలు చెప్పి మన మీద మనకు విశ్వాసం లేకుండా చేసి మన ఎనర్జీని మన నుంచి తీసుకుపోతారు. మోసపు మాటలు చెప్పి మన నుంచి డబ్బు తీసుకెళ్ళిపోయే డబ్బు దొంగలకు మన మనుషుల్లో తెలుసు కదా, అలాగేనమాట. సో ఇక్కడికి వచ్చేప్పటికీ నాకు చాలామంది మాస్టర్స్ చెప్పడం జరిగింది, పలానా వాళ్ళు ఎనర్జీ దొంగిలిస్తారు, పలానా వాళ్ళు ఎనర్జీ దొంగిలిస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. నాకు ఆశ్చర్యంగా అనిపించేదండి. డబ్బులు బంగారం ఇవంటే దొంగిలిస్తారు, అసలు ఎనర్జీని ఎలా దొంగిలిస్తారు, ఇది అసలు ఎలాగా సంభవాన్ని వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుసండి వాళ్ళు చేస్తారని చెప్పారు, కానీ అది వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. నిజంగా టోబియాస్ చెప్తున్నది ఏది అసత్యం కాదేమో. అనుభవమే జ్ఞానం అన్నారు కదా పత్రి గారు. నా అనుభవంలోకి వచ్చేటప్పటికి నేను ఒక ఊరు క్లాస్కి వెళ్ళానండి. ఆయన సీనియర్ మాస్టర్ అంట. ఒకటి మాస్టర్స్, నేను ఏ మాస్టర్స్ ఫోన్ నెంబర్స్ తీసుకోను, ఎవరన్నా అక్కడ పరిచయం అయితే అక్కడ వరకే ఒక నమస్తేతో ఫుల్ స్టాప్. పరిచయాలు పెంచుకోవటాలు, వాళ్ళ నుండి ఏదో అందుకోవాలని ఆతృత పట్టాలు, అగాధాలలో పట్టాలు, ఇలాంటివి ఏవి నాకు ఇష్టం ఉండదు. అక్కడ కనిపించామంటే జస్ట్ అంతవరకే. ఈవెన్ ఎంతెంతో క్లాసులు నేను ఇతర మాస్టర్లతో చేసిన ఎవరి ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉండవండి, నేను తీసుకోను. ఈవెన్ రామలక్ష్మణుల ఫోన్ నెంబర్ నాకు ఇవ్వబోతున్నా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే అవసరం లేదు మనకి. ఎప్పుడు ఎక్కడ ఏది ఎవరు ఎలా అవసరమో వాళ్ళు క్రియేట్ అవుతూ ఉంటారు. కాబట్టి నేను ఎలా తెలుసుకున్నానంటే, ఒక ఊరు క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన మోస్ట్ సీనియర్ మాస్టర్ అంట. క్లాస్ చెప్తున్నప్పుడు ఆయన అలానే చూస్తూ ఉండటం జరుగుతుంది. నాకు ఎనర్జీ డిస్టర్బెన్స్ అవటం అర్థమవుతూ ఉందండి. అంటే మనం ఒక రేంజ్కి వెళితే ఇవి అర్థమవుతాయి కాబోలు అని అనిపించింది. ఎవరూ కూడానండి పాఠాలు విని పాఠాలు చెప్పేసి ఏం తెలుసుకోలేమనిపించిందండి. అనుభవమే జ్ఞానము. ఇదే నాకు నేను నా 12 సంవత్సరాల పైనంలో నేను తెలుసుకున్నది. అప్పుడు నాకు అర్థమయ్యి ఆ మాస్టర్కి నాకు మధ్యలో కాంతిని వేసేసాను. అప్పుడు నేను హ్యాపీగా క్లాస్ చెప్పుకోగలిగాను. అంటే ఇది కరెక్ట్ పద్ధతి అండి. అసలు నాకు అప్పుడు అనిపించిందండి, అంతమంది నాకు ఎందుకు చెప్పారా అని. అప్పుడు నా అనుభవంలో నాకు అర్థమయ్యి ఎక్కడికి వెళ్ళినా కూడా నా జాగ్రత్తలో నేను వెళ్తున్నా. అంటే మీరు ఒకటి అనుకోవచ్చు, బాబో ఇంత సోదుందా, ఇది అవసరమా, మనం ఏంటో గుడ్డిగా వెళ్ళిపోతున్నాము అనే గడిబిడి ఏమక్కర్లా. మనం ఎక్కడికి వెళ్తున్నా కూడా, ఏ ధ్యానం కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, మీటింగ్ కావచ్చు, బ్యూటీ పార్లర్కైనా కావచ్చు, ఎక్కడికి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా మనము ఒక తెల్లటి కాంతిని ఆహ్వానించుకొని మన చుట్టూ ఒక తెల్లటి కాంతి వలయాన్ని ఏర్పరచుకోవాలి. అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఏ నాన్ పాజిటివ్ మన లోపలికి రానివ్వదు. అట్ ది సేమ్ టైం నేను పాజిటివ్ని మాత్రమే స్వీకరిస్తున్నాను. నా అనుమతి లేనిదే నా ఎనర్జీ ఎవ్వరూ దొంగిలించలేరు. ఇప్పుడు టోబియాస్ చెప్తున్న వాళ్ళు కావచ్చు, మనం వింటున్న వాళ్ళు కావచ్చు. వీటిలో నిజాలు ఉన్నాయో లేవో కూడా ఎవరికి వాళ్ళమే
అనుభవంగా తెలుసుకోవాలండి. దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భూమి మీద అసలు భయం అనేది లేదండి. ఉన్నదల్లా ఛాలెంజింగే, సాధించుకోవటాలే, సాధనలే, శోధనలే, సిద్ధులే. ఆమె రైట్ అండి. సో మాస్టర్, ప్రతి ఒక్కరూ ఇలా చేయటం వల్ల ఒక రక్షణ కవచం మనకి మనం ఏర్పరచుకునే వాళ్ళం అవుతాము. ప్రయత్నం చేయొచ్చండి. కాకపోతే వీళ్ళు మనల్ని పక్కదారి పట్టించి మనకు తెలియకుండానే మనమే తమకు మన ఎనర్జీని పంపించేలా చేస్తారు. ఒక్కోసారి నిజంగానే మనకు చెప్పకుండానే మన ఎనర్జీని తస్కరించుకుపోయే ఘట్టాలు మనకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి మనం ఆస్కారం ఇచ్చినప్పుడే అది జరుగుతుంది. మన ఎనర్జీని మనలో ఒక భాగంగా ఉంచుకున్నప్పుడు తస్కరించిపోయే అవకాశం ఉండదు. అలా కాక దానిని ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా, బంగారం లాగా అనుకొని మనకు అన్యంగా ఉంచుకున్నప్పుడే అటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఓ మాస్టర్స్, నాకండి అర్థం కాదు. చాలా మంది నేను ఎప్పుడూ ఫస్ట్ నుండి చూస్తున్నాను, నేను ఫలానా అనిత అని ఫలానా అని చెప్పి నేను అడిగిన ప్రశ్నకు కానీ దేనికి కానీ వాళ్ళు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఒక మెడిటేటర్లా ఫోన్ చేస్తే ముక్తసరిగా జవాబు చెప్తూ ఉంటారు. మాట్లాడితే ఇలా ఎనర్జీ పోతుందనేమోనండి. మరి నేను అలా అనుకోను మాస్టర్స్. ఎవరు ఏదడిగినా కూడా నా ద్వారా వాళ్ళు పూర్తిగా సమాధానపడే విధంగా అందిస్తున్నారు మాస్టర్లు. మరి థ్యాంక్ యూ అండి.